గుంటూరు జిల్లాలో జాస్మిన్ అనే యువతి అనుమానాస్పద మృతి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల దాడిలో చనిపోయిన సాయి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే ఆ డెడ్ బాడీని మహమ్మదీయపాలెం తీసుకెళ్లాలని సాయి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించారు. ఏ గ్రామంలో కొట్టి చంపారో అక్కడే తేల్చుకుందామనటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సాయి బంధువులను వారించి అడవుల దీవిలోనే అంత్యక్రియలు నిర్వహించేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. ఏ క్షణాన ఎలాంటి గొడవలు జరుగుతాయో అన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా 3 బెటాలియన్ల పోలీసు సిబ్బందిని మోహరించారు. అడవుల దీవిలో గొడవకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. అడవుల దీవిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే సాయికి సంబంధించిన మృతదేహాన్ని ప్రస్తుతం అడవుల దీవికి చేర్చారు బంధువులు. అయితే ఇక్కడ కాదు, సాయిని ఎక్కడైతే కొట్టారో అక్కడే తీసుకెళ్లి మహమ్మదీపాలెంలో అక్కడే పెట్టాలి, అక్కడి నుంచే న్యాయం జరగాలని పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యం. దాదాపు 100 పైన, దాదాపు 1000 మంది పైన ఇక్కడ చేరుకున్నారు. సాయి మృతదేహం ప్రయాణిస్తున్నటువంటి కారును కూడా అడ్డుకున్న పరిస్థితి. కారుని అడవుల దీవి కాదు, మహమ్మదీపాలెంకి తీసుకెళ్లాలని, తరలించాలని చెప్పని ఇటు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు వారిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా కారుని ముందుకైతే సాగనివ్వడం లేదు. ప్రస్తుతం మహమ్మదీపాలెంకి తీసుకెళ్లాలి మృతదేహాన్ని, అక్కడే న్యాయం జరగాలని కోరుతూ ఉన్న పరిస్థితి. అయితే దీన్ని ముందస్తుగానే గ్రహించినటువంటి పోలీసులు భారీగా పోలీసులను మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక పోలీసులతో పాటు ఇతర కొన్నూరు, బాపట్ల ప్రాంతాల నుంచి కూడా పోలీసులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే సాయికి సంబంధించి ఈ ఘటనలో పూర్తిగా న్యాయం చేస్తామని ఒక పక్కన పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే సాయి మృతదేహానికి అంత్యక్రియలు జరిపే అవకాశం కనిపించడం లేదు. రేపు అంత్యక్రియలు చేస్తారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడు మృతదేహాన్ని అక్కడికి కానీ తరలిస్తే 2 వర్గాల మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందని పోలీసులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే సాయికి సంబంధించిన బంధువుల్ని ఓదార్చి ప్రస్తుతం సాయి మృతదేహాన్ని వాళ్ళ ఇంటి దగ్గర చేర్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అటు బంధువులు, అటు సాయికి సంబంధించినటువంటి బంధువులు కూడా మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడే న్యాయం జరిపించాలని పోలీసులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కానీ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు, అటు సాయి బంధువులు వారించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ పక్కన ఇక్కడ నుంచి అడవుల దీవి ప్రాంతం నుంచి మహమ్మదీపాలెంకి వెళ్ళడానికి చాలా మంది యువకులు ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వారిని వారించి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో సాయి మృతదేహాన్ని అక్కడే వాళ్ళ ఇంటికి తరలించి రేపు అంత్యక్రియలు జరపడానికి ప్రయత్నిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సహకారంతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రమ్య తాతయ్య మధుసూదనాచారి చనిపోయారు. 18 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఈ నెల 1వ తేదీన పంజాగుట్ట శ్మశాన వాటికి దగ్గర పట్టపగలే తప్పతాగిన ఇంజనీరింగ్ విద్యార్థులు కారు నడుపుతూ మధుసూదనాచారి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. ఆ ప్రమాదంలో చారి 2వ కుమారుడు రాజేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన మనవరాలు రమ్య 10 రోజుల తర్వాత ఆసుపత్రిలో కన్నుమూసింది. ఇప్పుడు కుటుంబ పెద్ద కూడా మృత్యువాత పడ్డాడు. చేయని నేరానికి ఘోరమైన శిక్ష అనుభవిస్తోంది ఈ కుటుంబం. తప్పతాగి కారు నడిపిన వారు చేసిన తప్పునకు తాత, బాబాయ్, ఓ చిన్నారి బలైపోయారు. మరోవైపు సంబంధిత బార్ లైసెన్సును ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు. తాను చనిపోయినట్టు ప్రజల్ని నమ్మించి మోసాలకు పాల్పడ్డ నార్ల వంశీకృష్ణను బెజవాడ పోలీసులు పట్టుకున్నారు. వారం రోజుల పాటు పోలీసుల కస్టడీలో అనధికారికంగా ఉన్న వంశీకృష్ణను నాటకీయ పరిణామాల మధ్య న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు. వారం క్రితం గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కోర్టులో హాజరుపరచలేదు. దీంతో వంశీకృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించింది. ఓ లాడ్జిలో మఫ్తీ పోలీసుల సమక్షంలో ఉన్న నార్ల వంశీకృష్ణను న్యాయవాది సహకారంతో కోర్టుకు తీసుకువచ్చారు. తెనాలి సమీపంలో తన కారును తానే కాలువలో తోసేసుకుని చనిపోయినట్టుగా నమ్మించేందుకు వంశీకృష్ణ ప్రయత్నించాడు.
₹1,00,000 అడిగితే ఇవ్వలేదని తల్లినే చంపేశాడు ఓ దుర్మార్గుడు. హైదరాబాద్ మీర్పేటలో జరిగింది ఘోరం. నెల్లూరు జిల్లాకు చెందిన యానమ్మకు 3 కుమారులు. మీర్పేటలో ఉండే చిన్న కొడుకు కొండయ్యతోనే ఉంటోందామె. ఆస్తి పంపకాల తర్వాత అన్నదమ్ములు 3 కలిసి తల్లి పేరుతో ₹1,00,000 డిపాజిట్ చేశారు. అయితే తాగుడుకు బానిసైన కొండయ్య ఆ డబ్బు తనకు ఇవ్వమని వేధించేవాడు. యానమ్మ ఇవ్వననేసరికి ఈ నెల 13 తెల్లవారుజామున మంచానికి బాది చంపేశాడు. రక్తం మరకలన్నీ తుడిచి ఆ దుస్తుని తగలబెట్టేసి తల్లి మామూలుగానే చనిపోయిందని కుటుంబ సభ్యుల్ని నమ్మించాడు. తీరా శవదహనం కోసం శ్మశానానికి వెళ్లాక అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోస్ట్ మార్టంలో అసలు విషయం బయటపడింది. కొండయ్యను ఈ రోజు అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖ సెంట్రల్ జైల్లో పొడుగు కిరణ్ అనే ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తెల్లవారుజామున కిరణ్ వేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే అతని బంధువులు మాత్రం పోలీసులే చంపి ఉంటారని ఆరోపిస్తున్నారు. కిరణ్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేసే వరకు దహన సంస్కారాలు చేసేది లేదని భీష్మించి కూర్చున్నారు. కిరణ్ ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతనిపై రౌడీ షీట్తో పాటు పీడీ యాక్ట్ కూడా ఉంది. విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న 2 దంపతులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త గణేష్ మృతి చెందగా భార్య శివనాగేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. గత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఈ దంపతులు ఇక తమ జబ్బులు నయం కావన్న ఆవేదనతో మృతి చెందినట్టు బంధువులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో పడి నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్టకు చెందిన వినయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. 7 మిత్రులతో కలిసి నిన్న కుంటాల జలపాతానికి వెళ్లారు. వాటర్ ఫాల్స్ ను దగ్గరగా వెళ్లి చూడాలన్న ఆతృతతో వినయ్ సుడిగుండంలో పడి గల్లంతైపోయాడు. మిత్రులు, అక్కడికి వచ్చిన పర్యాటకులు అందరూ చూస్తుండగానే దారుణం జరిగిపోయింది. సుడిగుండం లోతు ఎక్కువగా ఉండటంతో అక్కడున్న సెక్యూరిటీ వినయ్ ను కాపాడలేకపోయాడు. నిన్న సాయంత్రం నుంచి గాలిస్తుంటే ఇవాళ మృతదేహం బయటపడింది. జలపాతం దగ్గర భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్నారని వినయ్ బంధువులు విమర్శిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్లోని సిబిఆర్ ప్రైవేట్ స్కూల్లో ఆహారం కలుషితం కావడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు కావడంతో విద్యార్థుల్ని వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల పాటు పిల్లలు తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. డాక్టర్లు వైద్యం చేసి ప్రాణాపాయం ఏమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ పర్యటన కోసం వచ్చి మిస్ అయిన 10 ఏళ్ల బాలుడు 5 గంటల హైడ్రామా తర్వాత దొరికాడు. 2 రోజుల కిందట ఢిల్లీకి చెందిన ఖలీం ఖాన్, అతడి స్నేహితులు విశాఖలో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చారు. స్టేషన్ దగ్గరే క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ పరిచయం అయ్యాడు. దీంతో అతడి క్యాబ్ లో తొలి రోజు నగరం అంతా తిరిగారు. నిన్న సాయంత్రం 16వ నెంబర్ జాతీయ రహదారి దగ్గర 10 ఏళ్ల జాదు తప్ప అంతా భోజనానికని దిగారు. అయితే కారులోనే నగదు ఉందని గుర్తించిన డ్రైవర్ శ్రీకాంత్ క్యాబ్తో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. జాదు కూడా కారులో ఉండటంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో కిడ్నాప్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని గుర్తించారు. ఇంకా క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు జాదు తాను ఢిల్లీ వెళ్తున్న ట్రైన్లో ఉన్నట్టు తన మేనమామకు ఫోన్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భారీ చోరీ జరిగింది. ఓ జిరాక్స్ షాప్ లో 3 లక్షల నగదు, సెల్ ఫోన్లను దోచుకెళ్లారు దొంగలు. షాప్ పైకప్పు రేకును తొలగించి చోరీకి పాల్పడ్డారు. ఉదయం యజమాని షాప్ తెరవగా క్యాష్ బాక్స్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో 2 కోట్ల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కీసరకు చెందిన శ్రీనివాసరెడ్డి, శివరెడ్డి, శ్రీనివాసరావులను మహబూబ్ నగర్ లో అరెస్ట్ చేశారు. ఫార్చ్యూన్ కారును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో హీరో కంపెనీకి కేటాయించిన భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఇళ్ల స్థలాలు, పరిహారం ఇచ్చే విషయంలో తగిన న్యాయం జరగలేదంటూ మదనపాలెం వాసులు ఆందోళనకు దిగారు. గత 3 రోజుల నుంచి హీరో కంపెనీకి కేటాయించిన భూముల్లో టెంట్లు వేసి మరీ ధర్నా చేస్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న స్థానికులు కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్పాట్లో భారీగా మోహరించిన పోలీసులు కొంతసేపటికి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాగునీటి సమస్యను తీర్చాలంటూ కరీంనగర్ జిల్లాలో కోహెడా మండలం సముద్రాల గ్రామస్తులు రోడ్డెక్కారు. మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ని ముట్టడించారు. ఆఫీస్ ముందు బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా తాము తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు ఒక్కరోజు కూడా నల్లా నీరు రావటం లేదని వాపోయారు.
విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు దంపతులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త గణేష్ మృతి చెందగా భార్య శివనాగేశ్వర పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. గత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఈ దంపతులు ఇక తమ జబ్బులు నయం కావన్న ఆవేదనతో మృతి చెందినట్టు బంధువులు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లాల్సిన హెలికాప్టర్ రూటు మారి శంషాబాద్ చేరుకుంది. కర్నూలు నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఆయన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ లో దిగారు చంద్రబాబు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు చంద్రబాబు. ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం పుష్కరాల మీద సమీక్ష నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ కు తరలించారు పైలట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పిఎంఆర్ అందిస్తారు. చంద్రశేఖర్, చంద్రబాబు హెలికాప్టర్ కి సంబంధించి రూట్ మారిన సంబంధించి వివరాలేంటి? భోగి కర్నూలులో సమీక్ష ముగించుకున్న అనంతరం ఆయన కర్నూలు నుంచి నేరుగా గన్నవరానికి చేరుకుని అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఏదైతే పవిత్ర సంగమం పాయింట్ ఉందో ఆ పాయింట్ వద్ద హారతులు నిర్వహించాలి, పూజలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో బయలుదేరిన తర్వాత కడపలో ఒకవేళ మరీ పరిస్థితి అనుకూలించకపోతే కడప ఎయిర్పోర్ట్ లో దిగాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే కొద్దిగా అనుకూలించడంతో దారి మళ్లించి శంషాబాద్ కి చెప్పారు. అంటే విజయవాడలో భారీ వర్షం కారణంగా అక్కడికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హెలికాప్టర్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో శంషాబాద్కి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ నుంచి విజయవాడకి ప్రత్యేక విమానంలో రావాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ప్రస్తుతానికైతే ఆయన శంషాబాద్ కూడా చేరుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని సహా కేంద్ర మంత్రులు కలిశారు. తమ రాష్ట్రంలో పర్యటనకు రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు. ఎన్నాళ్ల నుంచో నానుతున్న హైకోర్టు విభజనని త్వరగా పూర్తి చేయాలని కోరారు సీఎం. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం ఆర్థికంగా సహకారం అందించాలని, నిధులు కేటాయించాలని విన్నవించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సీఎం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయంపై మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించారు. అలాగే ప్రాజెక్టులకు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రకాశం బ్యారేజ్ తూర్పు కాలువ నుంచి తాగునీటి అవసరాలు తీరుస్తోంది ప్రభుత్వం. పట్టిసీమ నుంచి గోదావరి జిల్లాలు కృష్ణానదికి చేరుకోవడంతో బ్యారేజ్ దిగువన ఉన్న ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ప్రస్తుతానికి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది ప్రభుత్వం. గోదావరి నుంచి మరింత నీరు కలిశాక కృష్ణా డెల్టాకు కేటాయింపులు మరింత పెరగనున్నాయి. తెలంగాణకు భారీ రిజర్వాయర్లు అవసరం లేదన్నారు టీ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. హర్యానాలో నిర్మించిన ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకుంటే నీరు, డబ్బును ఆదా చేయవచ్చని సూచించారు. ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న విషయంపై తమ వాదనలకు మద్దతుగా ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మర్రి శశిధర్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై ఈ నెల 23న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచేస్తున్న ప్రభుత్వం లేని ఆయకట్టును ఉన్నట్టు చూపిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు ఉత్తమ్. రిజర్వాయర్ల సామర్థ్యాన్ని తగ్గించి అవసరమైన మేరకే భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. బాబు వస్తే అన్నీ వస్తాయని అన్నారు, కానీ ఏమీ రాలేదని అన్నారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల్ని జనం దగ్గరికి తీసుకువెళ్లడానికే తమ పార్టీ గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు ఆ పార్టీ అధినేత. విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన టీడీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పూడిమడక గ్రామానికి చెందిన 500 మంది మత్స్యకారులు వైసీపీలో చేరారు. ప్రస్తుతం జగన్ పాయకరావు మండలం పాల్మన్నుపేటలో పర్యటిస్తున్నారు.
రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సిఆర్డీఏ పరిధిలోని 6.84 చదరపు కిలోమీటర్ల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఈ బిడ్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు సిఆర్డీఏ బిడ్లను స్వీకరిస్తుంది. ఏపీ డీజీపీ రాముడు పదవీ కాలాన్ని 2 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 23తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. కానీ కృష్ణా పుష్కరాలు వస్తుండటంతో ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో 2 నెలల అదనంగా ఆయన డీజీపీగా కొనసాగుతారు. మధ్యప్రదేశ్లోని షాదోల్ ఎంపీ దల్బత్ సింగ్ పరాస్తే మృతికి సంతాపం ప్రకటించాక రేపటికి వాయిదా పడింది లోక్సభ. మెదడులో రక్తస్రావంతో జూన్ 1న చనిపోయారాయన. అంతకుముందు సభ ప్రారంభం కాగానే ఇటీవల కేబినెట్లో చేరిన మంత్రుల్ని పరిచయం చేశారు ప్రధాని. ఒక్కొక్కరి పేరు, వారు నిర్వహిస్తున్న శాఖలను ప్రకటించారు. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో 20 బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాశ్మీర్ అల్లర్లపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉందన్నారు హోంమంత్రి. కాశ్మీర్లో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు సభ ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ హమీద్ అన్సారీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన సభ్యులు ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి నవజోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. సిద్ధు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. 2 నెలల క్రితమే సిద్ధును రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. అయితే ఈ మాజీ క్రికెటర్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా సిద్ధు పేరును ప్రకటించే అవకాశం ఉంది. కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్కి చిక్కులు మొదలయ్యాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జితో పాటు 2 ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. గణపతి మృతికి మంత్రి జార్జ్ ఒత్తిళ్లే కారణమని గణపతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని, కాని పక్షంలో ఆత్మహత్య తమకు శరణ్యమని అంటున్నారు వారు. అయినా సరే మంత్రి జార్జ్ ఇప్పటికీ కేబినెట్లోనే కొనసాగుతున్నారు. తాజాగా మడికేరి జూనియర్ మున్సిఫ్ కోర్టు ఆదేశాలు సిద్దరామయ్య సర్కార్కి ఇరకాటంలోకి నెట్టాయి. మంత్రి పదవికి కేజే జార్జ్ రాజీనామా చేయనున్నారు. ఢిల్లీని వర్షాలు ముంచెత్తున్నాయి. దేశ రాజధాని వీధులు జలమయం అయ్యాయి. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తుంపర్లు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్ల వెంట కిలోమీటర్ల తరబడి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీలో కార్ల యజమానుల్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు కేజ్రీవాల్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు, మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను వెంటనే నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కాలుష్యం వెదజల్లుతున్న ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. దేశంలోనే అత్యధిక వాయు కాలుష్యం గల నగరంగా గుర్తింపు పొందింది ఢిల్లీ. దీంతో అక్కడ కాలుష్యానికి కళ్లెం వేసేందుకు అనేక చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. బీసీసీఐలో సమూల మార్పులు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని సూచించింది. బోర్డులో మంత్రులు, అధికారులకు చోటు ఇవ్వకూడదని, అలాగే 70 ఏళ్లు దాటిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదని సూచించింది ధర్మాసనం. సౌత్ కొరియాలో మడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరిగింది. టూరిస్టులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడానికి ప్రతి సంవత్సరం బోరియాంగ్లో ఈ ఈవెంట్ ను జరుపుతారు. క్రేజీ ఫెస్టివల్ గా పేరున్న ఈ బురద పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో టూరిస్టులు హాజరవుతూ ఉంటారు. ఈసారి భారీగా హాజరైన టూరిస్టులు బురదలో దిగి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో అగ్నిగుండ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండ మహోత్సవం జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా అగ్నిగుండ ప్రవేశవాటికి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించారు. మేళతాళాలతో, గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
అంగ ప్రదక్షిణం చేసే భక్తులు ఇకపై తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని అన్నారు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. నూతన నిబంధనని జులై 20 నుంచి అమలు చేస్తామన్నారు. బూందీపోట్లో అగ్ని ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు కోసం పరకామణి కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు జేఈఓ.